పరకాల ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. నిరసనల పేరుతో విధ్వంసం సృష్టించారు. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో బీభత్సం సృష్టించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ నక్కలగుట్టలోని పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి ఇంటి అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. నానా హంగామా చేస్తూ రెచ్చిపోయారు. ఇంటిలో ఉన్నవారిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. బీజేపీ కార్యకర్తల దాడిని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చెల్లాకు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తామని బీజేపీ నేతలు అనుమతి తీసుకున్నారని హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి తెలిపారు. తర్వాత చెల్లా ఇంటిని ముట్టడించి నిరసన తెలియజేస్తామని కోరినట్టు చెప్పారు. సాయంత్రం 5 గంటల సమయంలో బీజేపీ నేతలు పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలను గేటు బయట నుంచి చెల్లా ఇంటిపైకి విసిరారు. ఇంటి అద్దాలు పగలగొట్టారు. ఆవరణలో ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు. విధ్వంసానికి పాల్పడుతున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దాదాపు 55 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితర ముఖ్య నేతలు ఉన్నారు. దాడి చేసిన వారిపై సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన బీజేపీ శ్రేణులను పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్యే చెల్లా ఇంట్లో లేరు. పరకాలలో నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో పాల్గొన్నారు ఆయన. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన తానూర్ బార్డర్ నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు ఆధ్వానంగా మారిన బీటీ రోడ్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. మారుమూల గ్రామాలకు సహితం బీటీ రోడ్ల నిర్మాణాలు చేపట్టి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పర కృష్ణ, సొసైటీ చైర్మన్ నారాయణరావు పటేల్, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, మాజీ ఎంపీపీ రాజన్న, తానూర్ సర్పంచ్ తాడేవార్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. వరకు బీటీ రోడ్డు చాలా సంవత్సరాల కింద చేయడం జరిగింది. ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ వెహికల్స్ రహదారిపై చాలా పోవడం వలన రోడ్డు కొద్దిగా చెడిపోవడం జరిగింది. అందువల్ల ఈ రోడ్డును బీటీ రెన్యువల్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు మరి దీన్ని వివరించిన తర్వాత దీనికి
రాకపోకలు బాగుండాలని, మరి ఇక్కడ పోయే ప్యాసింజర్స్కు, రైతులకు, స్టూడెంట్స్కు మార్కెట్ పోవడానికి కానూరు కానీ, పైసా కానీ, ధర్మాబాద్ కానీ పోవడానికి అన్ని వసతులు కల్పించాలని ఉద్దేశంతో ఈ రోడ్డుకు బీటీ సుమారు 1,05,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి ఈరోజు పని ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఈ గ్రామం బడ్గాం కాగానే మహారాష్ట్ర బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్లో దీన్ని డబుల్ రోడ్ చేయడానికి కూడా ప్రతిపాదనలు ఇక్కడ RNBD గారు, ఈ గారు, ఎస్సీ గారు ఇక్కడ హైదరాబాద్ కూడా పంపడం జరిగింది. దానికోసం కూడా బీటీ డబుల్ రోడ్ చేయడానికి కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. అది కాకుండా ఇక్కడ కొన్ని కల్వర్ట్స్ కూడా చాలా సంవత్సరాలు కట్టేది ఇంకా వాటిని కూడా కొద్దిగా వాటి కూడా వాటి కూడా చర్యలు తీసుకుంటామని చేస్తూ ఈ సందర్భం కార్యక్రమానికి హాజరైన